కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని సూపర్ 6 పథకాలను ప్రజలకు నేరుగా అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంచారు. అలాగే కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కొప్పు వెల్మ కార్పొరేషన్ చైర్మన్ కుమార్, గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం, బస్వ సత్యనారాయణ, మడికి ప్రసాద్, ఉలవకాల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈరోజు పోలవరం అభివృద్ధి అవనండి, రాజధానికి 25,000 కోట్లతో మరి పనులను ప్రారంభించడం అవనండి, ఈ అన్ని కార్యక్రమాలు కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తూ, తొలి అడుగు యొక్క ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ప్రజలకి జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం ఉండాలని, మరి అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే, తల్లికి వందనలో ఏమన్నా పడకపోతే వారు చెప్తే దాని ప్రకారం అర్హులైతే వాళ్ళకి మళ్ళీ వెంటనే అవి వచ్చే విధంగా వారికి ఉన్న సమస్యలకి ప్రభుత్వం సమాధానం చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. 2014-19లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మొత్తం నియోజకవర్గంలో 75% పల్లెటూరులో రోడ్లన్నీ వేయడం జరిగింది. తదుపరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మరి భ్రష్టు పట్టడం జరిగింది నియోజకవర్గం అంతా కూడా. మరి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరలా పల్లెల్లో రహదారులన్నీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా గుంతల రోడ్లన్నీ కూడా పోడ్చడం జరిగింది. అభివృద్ధి పథంలో పిఠాపురం కూడా ముందుకు దూసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉంది. ఇది వారులాగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ఏదోలాగా మచ్చ తేవాలన్న దురుద్దేశంతో మరి గవర్నర్ని కలవడం కానీ, ధర్నాలు కానీ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం కనపట్టలేదా, గ్యాస్ సిలిండర్ కనపట్టలేదా, ఏదైతే బస్సు ప్రయాణానికి డేట్ ఇచ్చారో అది కనపట్టట్లేదా, అన్నదాత సుఖీభావ కనపట్టట్లేదా? మీరు ఇది వరకు బటన్ నొక్కేటప్పుడు కడపలో నొక్కితే కడపలోనే డబ్బులు పడి, ఈవేళ తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏ రోజైతే అనౌన్స్ చేశారో మొత్తం అందరికి కూడా ఒకే రోజు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. అది చంద్రబాబు నాయుడు అంటే. అందుకని రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పి తెలియజేసుకుంటూ